నల్గొండ నియోజకవర్గంలో దళితులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి తమ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం అండగా ఉంటుందని మాస్ జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ తెలిపారు. సంఘం పెద్దల ఆశీస్సులతో గత కొంతకాలంగా ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్గొండ పట్టణం బొట్టుగూడకు చెందిన పేర్ల సాయి కుమార్ మృతి చెందడంతో మాస్ నాయకులు వారి నివాసానికి వెళ్లి సాయి కుమార్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల నిమిత్తం అతని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాస్ జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలలో దళిత యువకులు ఉన్నారని తాము చేపట్టే కార్యక్రమాలకు వారి వంతుగా సహాయ సహకారాలు అందజేస్తే ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. మాస్ ద్వారా జరిగే కార్యక్రమాలలో దళిత యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం పుణ్యకార్యమని ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరణ్ జయరాజ్, గౌరవ సలహాదారులు అభిమన్యు శ్రీనివాస్, ఏర్పుల రవికుమార్, పట్టణ అధ్యక్షుడు విరిగి ప్రసాద్, కార్యదర్శి కత్తుల సన్నీ, బుర్రిస్వామి, సోఫీ, కల్లపురం రమేష్, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. బొట్టుగూడ ప్రాంతంలో పేర్ల సాయి కుమార్ అనే యువకుడు, ఎస్సీ యువకుడు శివైక్యం చెందినాడు. వారికి వారి కుటుంబ సభ్యులకు మా యొక్క మహనీయుల ఆశయ సాధన సంఘం మాస్ ద్వారా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకుంటామని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మా సంఘం ద్వారా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాము. సంఘం ద్వారా ఎప్పుడు జరిగే కార్యక్రమము ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క ఎస్సీ వాడలలో ఎవరైనా శివైక్యం చెందినప్పుడు అంబేద్కర్ జగ్జీవనరామ్ భవనం ద్వారా మాస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలప్పుడు మన యువత కూడా మా యొక్క సంఘానికి తగినటువంటి సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతందుకు సుమగమనం అవుతుంది. పోయినప్పుడు వారికి అంతో ఇతో చేదోడు వారుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న మన సోదరులు అన్న కత్తుల జగన్ గారికి, మరియు పెరిక కరణ్ జయరాజ్ గారికి, మరియు బుర్ర సుధాకర్ మాకు ముందుండి నడిపిస్తూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రవి గారు, మన వీర్ల ప్రసాద్ గారు, ముఖ్యంగా సన్ని, తర్వాత చాలామంది ఈ యొక్క ట్రస్ట్లో ఉండి ఈరోజు ఇలాంటి కార్యక్రమం కాకుండా ఇంకా ఆర్థికంగా వెనుకబడ్డ సామాజిక వర్గానికి మేము ముందుండి వారికి చేయూతనిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ యొక్క మాస్క్ కూడా మీ అందరి అండదండలు సహాయ సహకారం ఉండాలని, రాబోయే రోజుల్లో దీన్ని ఒక పట్టణానికే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఆశయ సేవా సమితి మాస్ దళితులకు, విషాదంలో ఉన్న దళిత కుటుంబాలకు మేమున్నాం అండగా అనుకుంటా సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఆ మాస్కు కానీ ఆ సమితికి కానీ నా తరపున కూడా ఎలాంటి ఏదైనా నాకు చేతనైంది నేను చేస్తాను.